హలో అందరికీ, బాగున్నారా? ఈ కుక్క నాదే, ఈ హ్యాండ్సమ్ హస్బెండ్ నాదే, కారు మాత్రం నాది కాదు. అయితే ఇవాళ మేము హెలెన్లో ఉన్నాము. హెలెన్లో ఓల్డ్ కార్ షో నడుస్తుంది అన్నమాట. దీస్ ఆర్ ద కార్స్ బిలాంగ్స్ టు 70s, 60s, ఈవెన్ 50s. ఆ టైంలో కార్స్ మాట ఇవన్నీ. దాని షో నడుస్తుంది. ఇవన్నీ రన్నింగ్లో కూడా ఉన్నాయి, ఏదో షెడ్లో తీసుకొచ్చినవి కాదు, ఇట్స్ యాక్చువల్లీ రన్నింగ్. సో బ్యూటిఫుల్ కార్స్. 70sలో, 60sలో, ఈవెన్ 50sలో ఉన్న కార్లు అంటే మేము షాకు. వాళ్ళు ఈవెన్ యాక్చువల్లీ ఇంజిన్లో ఓపెన్ చేసి చూపిస్తున్నారు. అక్కడ కొత్త కారు కూడా ఒకటి ఉంది, బ్లూ కలర్. అది ఆల్రెడీ నేను చూపించేశాను. సో ఇట్లాగా అసలు రీడింగ్ మాట ఎంత సర్ప్రైజింగ్ అనిపించిందో, వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తున్నారు. సో నేను అడిగాను, ఎట్లా అండి ఇంతలా బాగా మెయింటైన్ అవుతున్నాయంటే, కొనుక్కున్న వాటిలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పైన ఏదో ఆ కవర్ ఉంది కదా, ఆ కవర్ అలా ఉంచి లోపల మాత్రం కొత్త ఇంజిన్స్ పెడతారంట కొన్ని కార్లకి. బట్ కొన్ని కార్లు అయితే అలాగే చక్కగా ఉన్నాయి. సో చాలా బాగుందని చూస్తుంటే అర్థమవుతుంది. కానీ రన్నింగ్కి కూడా అవి పనిచేస్తున్నాయి. వాళ్ళు దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారంట. అలాగా దే వర్ షోయింగ్. నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. మనం ఇలాగ కొనుక్కోలేము కాబట్టి నేను ఎల్లో కలర్ దగ్గర ఫోటో దిగాను. ఇలాగా చాలా క్లాసిక్ ఉండే, చాలా బ్యూటిఫుల్ ఉండే. ఈజ్ ద వన్ ఉండి వెళ్ళిపోతున్నాడు అది వేసుకుని. మేము రైట్ ఆన్ టైంకి వెళ్ళాము. దానివల్ల వీఆర్ ఏబుల్ టు సీ ఇట్. ఇంకొక 5 నిమిషాలు ఆగుంటే కనుక ఇవన్నీ వెళ్ళిపోదును. వాళ్ళు దేవర్ లైక్ క్లోజ్ చేసేసుకుని వెళ్ళిపోదామని రెడీ అయ్యారన్నమాట. సో థ్యాంక్ గాడ్ వీ గాట్ ఇట్. మా హస్బెండ్ ఎంజాయ్డ్ దిస్ టైమ్. బాయ్స్ అండ్ కార్స్ నెవర్ ఎండింగ్ స్టోరీస్. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అసలు, ఒక్క దుమ్ము ధూళి లేకుండా ఇన్ జనరల్గా కదా. ఇలాగా ఒక్కొక్క కారు ఐ జస్ట్ గేవ్ హిస్ టైం. నువ్వు చూసుకొని వదిలేసాను మొత్తానికి. సో హీ జస్ట్ సీయింగ్ అండ్ ఎంజాయింగ్. నేను వెనకాల వెళ్తూ తనకు తెలియకుండానే నేను వీడియో తీసాను అనమాట మా హస్బెండ్కి. ఇలాగా లైక్ హీ వాజ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. అప్పుడప్పుడు మగవాళ్ళకి కూడా సమ్ పర్సనల్ స్పేస్ ఇచ్చేయాలి. మహా ఎక్కడికి వెళ్ళిపోతారు, ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేస్తారు కదా. సో కొన్ని వీకెండ్స్ నేను ఆయన వదిలేస్తాను. ఆయన చెప్తాను, నేను నీకు ఏం కావాలో చేసుకో అని. ఎందుకంటే నాకు టీవీ చూసే అలవాటు ఉంది, తనకి అలవాటు లేదన్నమాట. తనకి ఏంటంటే ఒక అమెరికన్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో హ్యాంగ్అవుట్ అవుతాడు. అండ్ లేకపోతే ఇలాగ టైంపాస్కి షాపింగ్కి వెళ్తాడు. యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్లో మోస్ట్లీ అందరూ ఏమనుకుంటారంటే విమెన్ స్పెండ్ చేస్తుంది అనుకుంటారు. కానీ మా ఇంట్లో రివర్స్, మా హస్బెండ్ షాపింగ్ ఎక్కువ చేస్తాడు. నిజంగా అలాగా ఇట్స్ రివర్స్ అన్నమాట మా ఇంట్లో. సో బట్ ఐ జస్ట్ గేమ్ సమ్ స్పేస్. ఎందుకంటే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళం కదా, ఆయనకి అప్పుడప్పుడు మెట్లెక్కుతుంది మాతో ఉండి. సో ఐ జస్ట్ లెట్ హిమ్ గో. ఇంకా ఇలాగ ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుంటామండి. ఒక సాటర్డే తన పనులు చేసుకుంటే నేను పిల్లల్ని చూసుకుంటాను, నేను పనులు చేసుకుంటే తన పిల్లల్ని చూసుకుంటారు. ఒక్కొక్కసారి నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ గర్ల్స్, అలా మేము ఒకసారి డిన్నర్కి వెళ్ళడము, లంచ్కి వెళ్ళడం, అట్లా మేము చేస్తే తను చూసుకుంటాడు అనమాట. కానీ ఎనీవే మాకు ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు కూడా పెద్ద అయిపోవడం వల్ల మాకు కొంచెం స్పేస్ ఉంటుంది ఇన్ జనరల్గా. అంతకుముందు అయితే అస్సలు ఉండేది కాదు, ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. ఇలాగా వీ ఎంజాయ్ ఆ టైమ్. అట్ ద సేమ్ టైం సాటర్డే కానీ సండే కానీ ఒకరు స్పేస్ అయితే ఇచ్చుకుంటూ ఉంటాము. దట్స్ వీ హ్యావ్ అ గ్రేట్ టైం. ఇంకొకటి డామినేషన్ అంటారా, ఆఫ్ కోర్స్ మీ, అది అందరికీ ఉండిందే, అందరి ఇంట్లో ఉండిందే. సో మోస్ట్లీ నాది నడుస్తుంది హవా. కానీ కొంచెం అప్పుడప్పుడు ఆయనకు నడుస్తుంది. అది మొత్తం సాధ్యం కాదు కదండి, 2 పక్కలే ఉంటుంది, అంతే కదా. బాగుంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చిందా? ఇది మెన్కి స్పేస్ ఇవ్వడం అనేది చాలామందికి తెలీదు. కొంతమంది అసలు వాళ్ళకి స్పేస్ ఇవ్వరు, ఫోన్ చేసేసి వచ్చే అంటారు. కానీ కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా. అప్పుడు వాళ్ళు ఏంటంటే దే నీడ్ టు ఫీల్ దట్ దేర్ ఓన్ వైబ్ బై దెమ్సెల్ఫ్. మా ఆయన 10 సార్లు చెప్తాడు,
జస్ట్ లీవ్ మీ అలోన్. మా ఆయన అస్సలు పీపుల్ పర్సన్ కాదు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఆయనకు అదే పెద్ద గిఫ్ట్. జస్ట్ ఇమాజిన్ నన్ను ఎలా అంటున్నాడంటే మిగతా వాళ్ళు ఏమవుతారో. చాలా తక్కువ మంది అండి మా ఆయనతో క్లోజ్గా ఉండేది. నిజంగా నేను మా పిల్లలే ఫస్ట్ అయితే, తర్వాత ఎవరైనా అంటే ఎవరైనా.